సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చాలా ప్లేసెస్లో 10 degrees సెల్సియస్ కంటే కూడా డౌన్ అయ్యాయని చెప్తున్నారు. అలాగే 1-2 రోజుల్లో కొన్ని జిల్లాల్లో వర్షపాతం కూడా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అల్పపీడనం ఏర్పడింది, అందుకని వర్షం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మనం వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఏంటి చాలా చల్లగా ఉంటుంది, అసలు ఒక 3-4 రోజుల నుంచి అయితే గాలి కూడా వస్తుంది సార్. ఈవినింగ్ టైంలో బయట నిలబడలేనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అన్ని జాగ్రత్తగా ముసుగులు వేసుకొని తిరిగే పరిస్థితి ఉంది కొన్ని ప్లేసెస్లో. అయితే నైట్ కూడా బాగా చల్లగా ఉంటుంది సార్. ఫ్యాన్ కూడా అవసరం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని ప్లేసెస్లో. అసలు ఎర్లీ మార్నింగ్ కూడా బాగా చల్లగా అనిపిస్తుంది. ఇంత చల్లగా ఎందుకు ఉంది సార్? రీజన్ ఏంటి అంటే, మామూలు ఇది వింటర్ సీజన్ కాబట్టి చల్లగా ఉంటుంది, కానీ గాలి వస్తుంది, చల్ల గాలి చాలా ఎక్కువ చల్లగా అనిపిస్తోంది. ఎందుకు, రీజన్ ఏంటి? అలాగే ఏదో వర్షం కూడా ఉంది అని అంటున్నారు సార్. నిజమైన అల్పపీడనం ఉంది, వర్షం కూడా ఉందని అంటున్నారు. మన రాష్ట్రానికి ఉందా లేదా కేవలం ఆంధ్ర రాష్ట్రానికేనా? చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఈ చల్లదనానికి కారణం మనకి ముఖ్యంగా గత 4-5 రోజుల నుంచి మనకి విండ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యి, మనకి మొన్నటి వరకు నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్, నైరుతి ఋతుపవనాలు అయిపోయిన తర్వాత ఈశాన్య ఋతుపవనాల సమయంలో మనకి తుఫానులు, అల్పపీడనాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీటి వల్ల మనకి ఒక అల్పపీడనము, తర్వాత తుఫాను, ఈ రకంగా అక్టోబర్ నెల అంతా కూడా మనకి మినిమం టెంపరేచర్స్ వచ్చి 19 నుంచి 23 డిగ్రీల వరకు కంటిన్యూ అయినాయి. అలాగే మనకి నవంబర్ ఫస్ట్ వీక్ లోకి వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 రోజులు మనకి ఇటు పశ్చిమ దిక్కు నుంచి అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి తేమగాలు రావడం వల్ల క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యి టెంపరేచర్స్ పెద్దగా ఫాల్ కాలేదు. ఆ తర్వాత ఇంచుమించు ఈ నెల 4వ తారీఖు నుంచి మనకి విండ్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయ్యి, ఇటు మనకి ఉత్తర భారతదేశం నుంచి, ఉత్తర దిక్కు నుంచి ఎక్కువగా గాలులు రావడం ప్రారంభమైంది. మనకి జనరల్ గా ఉత్తర దిక్కు, అలాగే ఈ నార్త్ వెస్ట్ రాజస్థాన్ సైడ్ నుంచి విండ్స్ వచ్చినప్పుడు టెంపరేచర్స్ ఫాల్ అనేది ఉంటుంది. దానికి తోడు మనకి ఈసారి శీతాకాలం ప్రవేశించే ముందు ఈ సిస్టమ్స్ ఉండటం వల్ల ఒక 15 రోజుల పాటు మనకి పూర్తి క్లౌడీనెస్ వల్ల చాలా మినిమం టెంపరేచర్లు ఉండవలసిన దానికంటే 3-4 డిగ్రీలు ఎక్కువలో ఉన్నాము. అక్కడి నుంచి సడన్ గా విండ్ ప్యాటర్న్ చేంజ్ అవడం తోటి ఒక్కసారిగా ఫాల్ అయ్యి మనకి ఇంచుమించు 22-23 డిగ్రీల నుంచి అన్ని ప్రాంతాల్లోనూ కూడా 15 నుంచి 13 డిగ్రీలకి 7-8 డిగ్రీలు ఒక స్వల్ప సమయంలో, ఒక 4-5 రోజుల్లో షార్ప్ ఫాల్ అనేది వచ్చిందండి. దీనివల్ల మనకి సడన్ గా, అంటే గ్రాడ్యువల్ గా 1 డిగ్రీ చొప్పున తగ్గితే అంత ఎఫెక్ట్ ఉండదు. సడన్ గా 3-4 రోజుల్లో 5-6 డిగ్రీలు తగ్గేటప్పటికి మనకి చాలా చలి ఎఫెక్ట్ ఉంది. దానికి తోడు ఇప్పుడున్న టెంపరేచర్స్ కూడా మీరు అన్నట్టు అన్ని చోట్ల కూడా మనకి లాంగ్ టర్మ్ యావరేజ్ టెంపరేచర్స్ తో డైలీ మనం కంపేర్ చేస్తాం. 30-40 ఇయర్స్ యావరేజ్ టెంపరేచర్స్ ఉంటాయి మన దగ్గర, ఆ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవి. సో అన్ని ప్రాంతాల్లోనూ చూసినట్టయితే ప్రస్తుతం 3 నుంచి 5 డిగ్రీల వరకు ఈ లాంగ్ టర్మ్ యావరేజ్ నుంచి తక్కువగా ఉన్నాయి. దీనికి కారణం మనకి కంటిన్యూస్ నార్దర్లీ విండ్స్ రావటం. ఉత్తర భారతదేశం చాలా కూల్ గా ఉంది. అటు హిమాలయాల నుంచి ఉత్తర భారతదేశంలోకి బాగా ఈ చల్లటి గాళ్ళు, డ్రై విండ్స్ వస్తుంటాయి మనకి. అందువల్ల ఎక్కువగా మనకి తెలంగాణలో కూడా, ఉత్తర తెలంగాణలో టెంపరేచర్లు మనకి దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణ కంట తక్కువ. లోయెస్ట్ టెంపరేచర్స్ మనకి ఆదిలాబాద్, కుమరం భీము, మంచిర్యాల, ఇటు నిర్మల్, నిజామాబాద్ ఆ ప్రాంతంలో లోయెస్ట్ టెంపరేచర్స్ వస్తున్నాయి మనకి. అటు నుంచి మనకి సెంట్రల్ తెలంగాణ, సదరన్ తెలంగాణ, మనకి తూర్పు తెలంగాణలో కొంచెం వెచ్చదనంగానే ఉంటుంది. ఎందుకంటే తూర్పు తెలంగాణలో మనకి తేమగాళ్ళు వస్తుంటాయి ఇటు మా బంగాళాఖాతం ప్రాంతం నుంచి. అలాగే మనకి ఈ సదరన్ తెలంగాణలో కూడా ఉత్తర గాలుల యొక్క ప్రభావం కొంచెం తగ్గుతుంది కాబట్టి మనకి ఆ ప్రాంతంలో కూడా కొంచెం వేడి ఉంటుందండి. అయితే ఇప్పుడు ఈ టెంపరేచర్స్ ఇదే స్థాయిలో మరొక 1-2 రోజులు ఇంచుమించుగా మనకి ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. తర్వాత విండ్ ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ అయ్యి మనకి మళ్ళీ ఇటు తూర్పు గాలులు, అలాగే ఆగ్నేయ దిశ నుంచి, సౌత్ ఈస్ట్ నుంచి గాలులు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ మినిమం టెంపరేచర్స్ అనేది స్లైట్ గా రేంజ్ అవుతాయి ఒక 2 రోజుల తర్వాత. మనకి ప్రస్తుతం మనం 3 నుంచి 4 డిగ్రీలు బిలో నార్మల్లో ఉన్నాము. ఇంచుమించు నార్మల్ కి చేరుకుని మనకి లాస్ట్ వీక్ కూడా ఇంచుమించు నార్మల్ టెంపరేచర్స్, ఇంత చలి ఉండదు. ఒక 2-3 రోజుల తర్వాత ఈ చలి తగ్గి కొంచెం ఈ మినిమం టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉంది విండ్ ప్యాటర్న్ చేంజ్ అవడం వల్ల. ఇక మీరు వర్షాల గురించి చెప్పారు. వర్షాలు ప్రస్తుతం తెలంగాణలో అయితే ఏమీ అవకాశం లేదండి.
మనకి ఈ ఈశాన్య ఋతుపవనాల కాలంలో తమిళనాడు రాష్ట్రానికి ప్రధాన వర్ష ఋతువు అది. సో తమిళనాడు రాష్ట్రంలో జనరల్గా తమిళనాడుకి తీర ప్రాంతంలో ఈ అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడుతుంటాయి. వాటి వల్ల ఎక్కువగా తమిళనాడు ప్రాంతంలో వర్షాలు పడుతుంటాయి. ఇది నార్మల్. అలాగే తమిళనాడుకి ఎడ్జసెంట్ గా ఉన్న మన దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని ఇటు నెల్లూరు, చిత్తూరు, కడప, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో కూడా చెదురుమదురుగా వర్షపాతం ఉంటుంది. మనకి పెద్దగా వర్షపాతానికి ఏమి ఛాన్స్ లేదు. అయితే ఈ తూర్పు గాలులు వచ్చిన సమయంలో కొద్దిగా క్లౌడీనెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తూర్పు గాలులు తేమతోటి వస్తాయి కాబట్టి మనకి నైట్ టైం కొంచెం క్లౌడీనెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. పెద్దగా రెయిన్స్ కి అయితే అవకాశం లేదు, కానీ క్లౌడీనెస్ ఒక 2-3 రోజుల తర్వాత కొంచెం క్లౌడీనెస్, అట్లాగే టెంపరేచర్స్ కొద్దిగా గ్రాడ్యువల్ రైజ్ బై 2 to 3 degrees. అంటే ఇప్పుడున్న మినిమం నార్మల్ కి బిలో ఉన్నాం ఇప్పుడు. దీనికంటే కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఇక కోల్డ్ వేవ్ అని చూస్తే, కోల్డ్ వేవ్ అంటే యాజ్ పర్ డెఫినేషన్ ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏంటంటే కోల్డ్ వేవ్ వచ్చేసింది అంటే కోల్డ్ వేవ్ కి పర్టికులర్ డెఫినేషన్ ఉంది యాజ్ పర్ డిపార్ట్మెంట్ కి. కోల్డ్ వేవ్ అంటే ఒక ప్రాంతంలోని టెంపరేచర్ 10 degrees అంతా బిలో వెళ్ళిపోవాలి, ప్లస్ అక్కడ ఈ లాంగ్ టర్మ్ యావరేజ్ కంట 4.5 degrees తక్కువ ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో కోల్డ్ వేవ్ వచ్చింది అని చెప్పి మనము ఈ ఒక హెచ్చరిక జారీ చేస్తాము. ఈ రోజు యాక్చువల్గా మనము ఆదిలాబాదు, కొమరం భీము, ఇటు నిర్మల్, నిజామాబాదు, సంగారెడ్డి ప్రాంతంలో నిన్ననే ఈ రోజుకి కోల్డ్ వేవ్ అవకాశం ఉందని చెప్పి మనం ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ జిల్లాల్లో ఇంచుమించుగా అదే స్థాయిలో 1 degree అటు ఇటుగా మనకి అరౌండ్ 9 degrees, 8 degrees, 10 degrees ఆ ప్రాంతంలో రికార్డ్ అయ్యి, మన సిటీలో నిన్నటి మీద ఒక 0.5 degrees ఎక్కువ పెరిగిందండి. అరౌండ్ 13.8 మనకి బేగంపేట అబ్జర్వేటరీలో ఈ రోజు అరౌండ్ 13.8 degrees రికార్డ్ అయింది. వేరే అవుట్స్కట్స్ లోకి వచ్చేటప్పటికి సిటీ కంటా అవుట్స్కట్స్ లో కొంచెం టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి. ఈ కాంక్రీట్ జంగిల్ ఇది ఉండటం వల్ల మనకి సిటీలో కొంచెం ఒక 2 degrees ఎక్కువ ఉంటుంది. మనం అవుట్స్కట్స్కి వెళ్ళినట్టయితే అరౌండ్ 10 degrees ఆ ప్రాంతంలో అవుట్స్కట్స్ లో టెంపరేచర్స్ ఉన్నాయి. ఇదే స్థాయిలో ఒక 2 రోజులు ఉండి తర్వాత కొంచెం గ్రాడ్యువల్ రైజ్ అయితే ఉంటుంది. సో చలి తీవ్రత తగ్గడానికి మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది సార్ అయితే, అంతే కదా? అవునండి, మరొక 2-3 రోజులు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగి తర్వాత గ్రాడ్యువల్ గా 1 or 2 degrees రైజ్ అయ్యి మన నార్మల్ టెంపరేచర్స్ అంటే మన నార్మల్ హైదరాబాద్ టెంపరేచర్ మినిమం టెంపరేచర్ వచ్చి నౌ అరౌండ్ 17 degrees అండి. మనం ఇప్పుడు 13.8 14 degrees లో ఉన్నాము. ఒక 4-5 రోజుల్లో మళ్ళీ వీఆర్ అబౌట్ టు రీచ్ అవర్ నార్మల్ టెంపరేచర్ 17 to 18 degrees కి చేరుకునే అవకాశం ఉంది. రైట్ సార్. మొత్తానికి లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలాగే ఆస్తమా ఉన్నవాళ్ళు, చిన్న పిల్లలు కొంచెం ఈ 2-3 రోజులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది సార్. జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ముఖ్యంగా తెల్లవారుజామున ప్రయాణాలు చేసేవారు ఈ పొగ మంచు అనేది ఉంటుంది. ఈ పొగ మంచు వల్ల ఏమవుతుందంటే మనకి విజిబిలిటీ అనేది 100 meters, 200 meters, ఈవెన్ 50 meters కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల అతి వేగంగా ప్రయాణించేవారు చాలా జాగ్రత్త, ముఖ్యంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి 6:30-7 గంటల వరకు ఈ పొగ మంచు ప్రభావం హైవేస్ మీద ప్రయాణం చేసేవారు చాలా అలర్ట్ గా ఉండి, ఉన్నట్టుండి ఇవి తెరల కింద వస్తాయి. సో మనకి ఏమి లేనట్టుండి సడన్ గా ఒక మంచు తెర వచ్చి మీకు ఎదురుగా ఉన్న టర్నింగ్, మలుపు కానీ ఇవి కూడా కనపడకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ముఖ్యంగా ప్రయాణం చేసేవారు చాలా అప్రమత్తంగా ఉండటం అవసరం అండి. ఈ పొగమంచు కూడా ఒక 2-3 రోజుల వరకు ఉంటుందా సార్? అది ఇంకా ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం ఉందా? పొగమంచు ఇంకా కొనసాగుతుందండి. పొగమంచు ఏమవుతుందంటే ఇంకా మార్నింగ్ టైంలో మనకి ఈ టెంపరేచర్స్ లో టెంపరేచర్స్ ఉన్నప్పుడు తక్కువ మాయిశ్చర్ లోనే మనకి ఇది ఏంటంటే 100% సాచురేషన్ అయిపోతుంది అన్నమాట. మాయిశ్చర్ సాచురేషన్ అయిపోతే క్లౌడ్ ఫార్మేషన్ అట్ ద గ్రౌండ్ లెవెల్ ఇది కాల్డ్ ఫాగ్. నేల మీదనే క్లౌడ్ ఫామ్ అయినట్టు అయిపోతుంది. దీనికి మనకి శీతాకాలంలో ఈ మాయిశ్చర్ అయితే ఇప్పుడు మనకి మాయిశ్చర్ కూడా చాలా ప్రాంతాల్లో ఎక్కువ ఉంది. మనకి ఇటీవల వర్షపాతం ఎక్కువ ఉండటం వల్ల దానివల్ల ఏమవుతుందంటే మనకి లో టెంపరేచర్స్ వచ్చినప్పుడు మాయిశ్చర్ అవైలబిలిటీ ఎక్కువ ఉన్న దగ్గరల్లా ఇలాగా పొగమంచుకి ఆస్కారం అయితే మరొక 1-2 నెలల పాటు కూడా అవకాశం ఉంటుంది. సో ఈ సీజన్ అంతా కూడా ముఖ్యంగా పొగమంచు వల్ల ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండటం అవసరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.